సరే ఇప్పుడు ఈ కవిత ఎపిసోడ్ ఈ తాత్కాలికంగానా లేదంటే ఈ ఎండింగ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీని మీద కేసీఆర్ డిసిషన్లు కొంతవరకు ఆధారపడతాయి. రెండవది కవిత ఇంకా స్పీడ్ గా ఏదో పొలిటికల్ డిసిషన్ తీసుకుంటది ఇప్పటికిప్పుడే అని అనిపించడం లేదు. కొంతకాలం నేను అనుకుంటున్న బహుశా కొద్దిగా 1 year వరకు లాగుతారేమో, ఈ డిస్ప్యూట్ అంతా నడుస్తూనే ఉంటదేమో అనేది అన్నాను. ఎందుకంటే ఇప్పట్లో ఏమీ ఎలక్షన్స్ లేవు. 3.5 years టైం ఉంది. ఈమె ఈమెను ఐసోలేట్ చేస్తుందనే బాధ ఆమెలో ఉంది. లైమ్ లైట్ లో ఉండాలి నేను అనేది ఆమెకు ఉంది. సరే, వేరే పార్టీలో చేరినా చేరకపోయినా ఇక్కడ ప్రభుత్వం మీద అటాక్ చేస్తూ, అటు బీజేపీని క్రిటిసైజ్ చేస్తూ, ఇటు కేటీఆర్ ని క్రిటిసైజ్ చేస్తూ, ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొంటూ నేను ప్రజల్లో కనపడాలనేది ఆమె ఉద్దేశంగా మనకు అర్థమైంది. ఉమ్. దాన్ని ఒక 1 year 1.5 year వరకు కంటిన్యూ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పార్టీలో ఎవరినైనా సరే ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే జనరల్ గా నోటీస్ ఇవ్వటం, సస్పెండ్ చేయడం ఏదో చేస్తారు కదా. ఇప్పుడు కవిత విషయంలో అవును. అలా సాహసం చేయరంటారా అధిష్టానం బిఆర్ఎస్? సాహసం చేయడం లేదు అనే కన్నా అసలు ఆమె విషయాన్నే పట్టించుకోవద్దు అని కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఉంటే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సస్పెన్షన్ చేస్తే ఇంకా ఆమెకి ఎక్కువ పాపులారిటీ వస్తుంది. అట్లా వదిలేస్తారు. వదిలేసి ఏం చేస్తారంటే ఆమె మనాన ఆమె పోతుంటది, ఆమెతోటి మీకేం పని అని అంటాడు కేసీఆర్. పోనీ అని. ఉమ్. అటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆమె వివరణ ఇవ్వకపోతే పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇస్తే ఈమె రిప్లై ఇస్తుంది కదా సార్. మన లేఖ రాసింది మనకు తెలుసు. అదే లేఖను రిపీట్ రాస్తుంది. ఏముంది ఉమ్. దానికి? మళ్ళీ అప్పుడు కేసీఆర్ జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజలు, పార్టీ. ఉమ్. కాబట్టి ఆ పరిస్థితి కేసీఆర్ షోకాజ్ నోటీస్ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. కాకపోతే చెప్పలేము. పార్టీ నుంచే కంప్లీట్లీ తొలగిస్తే చెప్పలేము, కానీ షోకాజ్ నోటీస్ అనేది ఉండదు నేను అనుకుంటున్నాను. కానీ సార్ కొంతమంది ఒకవేళ ఏమంటారంటే ఫ్యామిలీ ఉమ్, ఈ రిలేషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కవిత అంటే చాలా ఇష్టం కేసీఆర్ కి అని అంటారు. ఆయన చేసిన పొరపాటు అదే కదా సార్. కేసీఆర్ 10 years ఉమ్. లో కొడుకును ఎంత ఎంత ప్రోత్సహించిండో కూతుర్ని కూడా అంతే ప్రోత్సహించిండు. అది ఇప్పుడు సమస్య కూర్చుంది. ఆయన ఊహించలే అసలు ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు ఆమెకు ఓవరాల్ గా చెప్పాలంటే సార్, ఈ డిస్ప్యూట్ ఇదంతా రావడానికి కారణం ఓన్లీ లిక్కర్ స్కామే, ఇంకోటి ఏం లేదు అక్కడ. దానితోటి పార్టీకి ఇబ్బంది వస్తుంది, బ్లేమ్ అవుతుంది. అసెంబ్లీలో దెబ్బతిన్నాం, పార్లమెంట్ లో దెబ్బతిన్నాం, ఈమెను ఇంకా మనం ఎంట పెట్టుకొని తిరిగితే ఇంకా దెబ్బతింటాం అనే ఒపీనియన్ తప్ప ఈమె మీద ఇంకేదో సమ్ డిఫరెంట్ ఒపీనియన్ ఉండి పక్క పెడుతుందని అయితే నాకు అనిపించింది. ఉమ్. ఇది దీని వల్ల వస్తే సమస్య కాబట్టి ఆమె కూడా అంతే అగ్రెసివ్ గా రియాక్ట్ అయింది. ఉమ్. ఆమె పొలిటికల్ లైఫ్ ఆమె చూసుకొని ఇస్తారు సార్. ఇప్పుడు నేను అనుకుంటలేను, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకేముంటది, ఉమ్. అది సమస్యగా మారుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఉమ్. కాబట్టి దీనికి ఎండ్ పలకాల్సింది పార్టీల కొనసాగించుకోవడమా లేదా అనేది కేసీఆర్ మీద డిపెండ్. నేను అనుకుంటా ఇంత దూరం వచ్చిన తర్వాత ఆమెను కంటిన్యూ చేసుకొని ఏం పొజిషన్ ఇస్తారు? పొజిషన్ ఇస్తే ఎప్పుడు కూడా ఆమె ఉమ్. కేటీఆర్ కి ఈక్వలెంట్ గా కనపడే పరిస్థితి వస్తుంటది. ఉమ్. ఆ ఆమెను రాజకీయంగా పార్టీలో ఉంచుకోవడం తండ్రి కొడుకులకు ఇద్దరికి ఇష్టం లేదు. ఎట్లా అనిస్తారు? కాబట్టి వాళ్ళు ఇప్పుడు మింగలేక కక్కలేక కేసీఆర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితే మనకు కనపడుతుంది. ఉమ్. చివరికి వస్తే ఆమె ఉమ్. నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఓ 1.5 year వరకు ఇదే జాగృతి పేరు మీద పొలిటికల్ యాక్టివిటీ చేస్తుంటది. అటు కేసీఆర్ మా నాయకుడు అని చెప్తుంది. కేసీఆర్ కి ఏ కష్టం వచ్చినా కేటీఆర్ కంటే బీఆర్ఎస్ కంటే ముందే ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తది. లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తది. ఉమ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి మీద దాడి చేస్తది. ఉమ్. పోతే బీజేపీ మీద ఇంకో వైపు దాడి చేస్తది. ఇప్పుడు 3 పార్టీలను ఎదుర్కొని రోజు ప్రెస్ మీట్లు లేకపోతే కార్యక్రమాల్లో బిజీగా ప్రజలకు కనపడే ప్రయత్నం అయితే ఆమె చేస్తారు సార్. ఎందుకంటే అవన్నీ చేస్తే గానీ ఎక్స్పోజ్ రాదు ఆమె పొలిటికల్ గా. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ తోటి ఏదైతే ఆమె బ్లేమ్ అయిందో ప్రజల్లో, ఆమె మీద ఒక నెగటివ్ ఒపీనియన్ ఉందో,
దాన్ని తుడిచేసుకునేందుకు ఈ 1.5 ఇయర్ కష్టపడుతుంది ఆమె. ఇదే పని చేస్తుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మీద అటాక్. ఆమెకు ఒక సెంటిమెంట్ బాగా నూరిపోసారు. రాబోయే రోజుల్లో జైలుకెళ్ళొస్తే ఎవరు ఎళ్ళొచ్చారో వాళ్ళే సీఎం అవుతారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి వస్తే ఓదార్పు యాత్రతోటి రాజకీయ నాయకుడయిండు. తర్వాత ముఖ్యమంత్రి అయిండు. అవును. అట్లా చాలా మందివి కూడా హిస్టరీలు అట్లా ఉన్నాయి కాబట్టి ఆమె కూడా నేను అనుకుంటున్నా అట్లా కాదు కానీ ఆమె రియల్ గానే ఒక ఫీలింగ్ వచ్చింది సార్. బ్లేమ్ కవిత ఆమెకు ఆమె ఆమె ఎందుకు పార్టీ నన్ను దూరం పెడుతుందనేది కవితకు తెలియదని కాదు, తెలుసు. హ్మ్. హ్మ్. కానీ ఆమె పొలిటికల్ ఫీల్డ్ నుంచి ఐసోలేట్ కావడానికి రెడీగా లేదు. సో, పైగా ఫైట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. పాదయాత్ర చేస్తానని చెప్పి ఏదో లీక్స్ ఇస్తున్నారు. పాదయాత్ర చేస్తే తెలంగాణ సమాజం ఆదరిస్తుందా? లేదంటే షర్మిలలాగా అయిపోతుందా? ఇప్పుడు తినగ తినగ వేప తీయనుండు అని అంటారు. నిజమే, కేటీఆర్ కంటే ఈమె నయమేమో అనే ఒక అభిప్రాయాన్ని నిర్మాణం చేయడానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆమె కష్టపడతారు సార్. అలా డౌట్ లేదు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ని ఎదుర్కొనే కంటే ఇప్పుడు కవితని ఎదుర్కోవడం కూడా ఓ భాగం అయిపోతుంది. ఇప్పుడు ముగ్గురిని ఎదుర్కోవాలి. ఓకే. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుంది అంటే ఈమెకు నష్టమయ్యేది ఏం లేదు సార్. ఎక్స్‌పోజ్ రావచ్చు గానీ నష్టపోయేది ఏం లేదు కవితకు. అవును. కాబట్టి అడ్వాంటేజ్ ఉండే ఇష్యూస్‌నే తీసుకొని మాట్లాడుతది. ధర్నాలు, నిరసనలు చేస్తది. ఇప్పుడు వాళ్ళ నాన్న కోసం నిరసన చేస్తది రేపు. మీడియా కవర్ చేస్తది. జనాలంతా చూస్తారు. నిజంగానే తండ్రి కోసం బాగానే కొట్లాడుతుందని అనుకుంటారు. అదో రకమైన సింపతి. ఆమె ఎంత లిక్కర్ స్కామ్ చేసి బదనామైనా ప్రజలు ఆమె మంచిది కాదని అనుకున్న ప్రజలు కూడా ఏదో కారణాల్లో మంచి చేస్తున్నారు. ఈమె తండ్రి కోసం బాగానే కొట్లాడుతుందని. ఇదొక అవును. పాజిటివ్ సెన్స్ జనంలో బిల్డప్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలను 1.5 ఇయర్‌లో నడిపితే ఆమెకు ఆ లిక్కర్ స్కామ్‌లో అంటిన మరకలన్నిటిని మర్చిపోయే పరిస్థితి ఉంటది ప్రజలు. హ్మ్. దానికోసమే ఈ ప్రయత్నం మొత్తం నాకు తెలిసైతే. దీన్ని హ్మ్. ఇప్పుడు కవిత అనే వెపన్, ఆ వెపన్‌ను కేసీఆర్ మీరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అందులో ఒక భాగంగా ఒక వెపన్‌గా మారుస్తున్నాడేమో. అది బీసీ ఓరియంటేషన్ కావచ్చు, లేకపోతే బీజేపీ కాంగ్రెస్‌ని ఎదుర్కోవడం కావచ్చు. ఒక హ్మ్. వెపన్‌గా వాడుకుంటున్నారా ఏంది అనేది కూడా మనకు అంతుబట్టని విషయమే. కాకపోతే ఒకటి రావు గారు, ఇప్పుడు కవిత రివోల్ట్ గాకున్నా, ఆమె బీఆర్ఎస్‌లోనే కొనసాగి ఉన్నా, ఇది ఈ ఎపిసోడ్ అంతా రాకుండా ఉండినా కూడా బీఆర్ఎస్‌కేమి బెటర్ ఛాన్సెస్ కనపడలేవు. ఓకే. ఎందుకు లేవు అనంటే కవిత బ్లేము అనేది వచ్చింది. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం గూడా ఇన్ని దర్యాప్తులు కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ, కాకతీయ అది ఇది పవర్ పర్చేసు, యాదాద్రి, భద్రాద్రి ఇవన్నీ చేశారు. వాళ్ళదేమి యాక్షన్ లేదు. కానీ అవును. పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు చేసిందనేది జనంలో ఏర్పడింది. హ్మ్. పొలిటికల్ మైలేజ్ వరకే దీన్ని ఎక్స్‌పోజ్ చేస్తుర్రు గానీ యాక్షన్స్ ఉంటలేవు అనేది మనకు అర్థమైంది. కానీ హ్మ్. జనాలలో ఏముంది? కేసీఆర్ ఫ్యామిలీ బాగా అవినీతి చేసిందనేది ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి షురూ చేస్తే ఈ రోజు దాకా ఉంది ప్రజల్లో. హ్మ్. వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ లేదు టోటల్ ఫ్యామిలీ హ్మ్. మీద. హ్మ్. అందులో ఈమె ఓపెన్‌గా దొరికిపోయిన లిక్కర్ స్కామ్ కాబట్టి ఈమె మీద మరింత వ్యతిరేకత. ఇప్పుడు మన మీదనే ఆరోపణలున్నాయంటే కూతురు మీద కూడా ఆరోపణ బలంగా ప్రజలకు బహిరంగంగా కనపడుతుంది కాబట్టి ఆమెను పక్కకు పెట్టడం వాళ్ళు. అవును. అవును. ఇవన్నీ పబ్లిక్ నోటీస్‌లో ఉన్నాయి. కవిత ఎపిసోడ్ జరగకున్నా గూడా టీఆర్ఎస్‌కి ఏం బెటర్ ఛాన్సెస్ ఏం లేవు. కాబట్టి హ్మ్. ఎట్లాగో బెటర్ ఛాన్సెస్ లేనప్పుడు కవితను బయటికి తోలి బీసీ వాదం, సామాజిక న్యాయం మాట్లాడిపిస్తే నష్టపోయేదేముంది? మాట్లాడిపించినా కూడా నష్టపోయేది ఏం లేదు గదా! ఇప్పుడు